శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో కూడా రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో ద్వితీయంలో రవి ఉన్నాడు కాబట్టి ఆఫీసులో మీ మాట దూకుడుతనం వల్ల అధికారులతో గొడవలయ్యే అవకాశం ఉంది, లేదా సహోద్యోగులతో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆఫీసులో పనిచేసే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి, బాస్తో ఆర్గ్యూ చేయకండి. అలాగే మీ కొలీగ్స్తో కూడా డిఫరెన్సెస్ వచ్చేలాగా మాట్లాడకండి, వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా రవి వాక్స్థానంలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే రాజకీయాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఈ 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే రోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేయండి. అలాగే ఓం శ్రీ సూర్యాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ ఒకసారి చేసుకోండి. 10 రోజుల్లో అలా చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. 2వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి. సూర్యుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి వృషభ రాశి వాళ్ళు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏదైనా ఆలయం దర్శనం చేసుకుంటే కూడా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు 3, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే జూలై 1 నుంచి జూలై 6 వరకు విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు అంత గొప్పగా రావు. అలాగే నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా బాగా తెలివితేటలతో చేస్తేనే కొంతవరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మొదటి 6 రోజుల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కానీ ఆ తర్వాత 4 రోజుల్లో బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. అది చాలా అద్భుతం. అంటే జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో కూడా 2వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వృషభ రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవుతారు. నిరుద్యోగులు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే మంచి జాబ్, క్వాలిఫికేషన్ తగిన జాబ్ వచ్చే టైంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి బుధుడి బలం అనేది చివరి 4 రోజుల్లో జూలై 7 నుంచి జూలై 10 వరకు బాగుంది కాబట్టి ఆ సమయంలో అద్భుత ఫలితాలు ఉన్నాయి. కానీ జూలై 1 నుంచి జూలై 6 వరకు బుధుడి బలం లేదు కాబట్టి ఈ మొదటి 6 రోజుల్లో మాత్రం గణపతిని ఇంట్లో గరిక, ఎర్రపూలతో రోజు పూజించుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు మొదటి 6 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కుజుడు జన్మంలో 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జన్మంలో కోపం ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ ముక్కు మీద కోపం వల్ల ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఆఫీసులో కొలీగ్స్తో కానీ, బిజినెస్లో పార్ట్నర్స్తో కానీ, సొసైటీలో పర్సన్స్తో కానీ ఎవరితో అయినా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్తో ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. తక్కువ మాట్లాడండి, మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. జన్మంలో కుజుడి దోషం పోవాలంటే ఒకసారి కందులు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అలాగే రోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి.
అలాగే నరసింహస్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో దెబ్బపడే అవకాశం ఉంది. పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జూలై 1 నుంచి జూలై 4 ఈ మొదటి 4 రోజుల్లో మాత్రం పార్ట్నర్స్తో బిజినెస్లో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మోసం చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి. బిజినెస్ పీపుల్ మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత 6 రోజులు జూలై 5 నుంచి జూలై 10 వరకు శుక్రుడు 4వ స్థానంలో చాలా బాగున్నాడు. వాహన యోగం ఉంది. వృషభ రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొత్తది కొనుక్కోవాలంటే జూలై 4 నుంచి జూలై 10 మధ్యలో బలం చాలా అద్భుతంగా ఉంది. బ్రహ్మాండమైన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గ్రహాల సంచారం పెట్టి సూర్యుడు కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం గనక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి.
హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.